ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలం కొంతమంది ఆకర్షితులై చాలా మంది యువకులు అడవిబాటు పట్టారు. అందరూ గ్రామాల్లో పరిస్థితి కోసం వెళ్తే ఆవిడ భర్త అడుగుజాడలో నడిచి అడవికి వెళ్ళారు. దేనికైనా ఎదుర్కొందామని చెప్పి మీరు మీ భర్తకి సాకు ప్రజాసేవ కోసం పోతుండు కాబట్టి దానికి నేను ఏమాత్రం అడ్డు చెప్పను. ఎప్పుడు తెలిసింది పోలీసులకి? అమ్మా వద్దు లొంగిపోమాను, చిన్న చిన్న పిల్లలు కదా. హోమ్ మినిస్టర్ గారు అత్తగారు ఊర్లో గెస్ట్ హౌస్ తగలబెట్టారు. అవును, ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులకు అటాక్ చేస్తారు మీ ఇంటి మీదకి. ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసాడు. కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మీకు భయం లేదా? నేను దొరకను అనే నమ్మకం ఈయనకుంటే పట్టుకుంటాననే నమ్మకం వాళ్ళకుంది. అక్కడ చూసారా శేషన్న కానీ లేదంటే ఇలా సాంబశివుడు కానీ కలిసారా? సాంబశివుడు గురించి అని అంటే మేము అక్కడ బయటకు వచ్చిన వాళ్ళని నయ్యం వెంటాడేవాడు, మీకు ఎదురుపడ్డాడు? ఇప్పుడు ఎదురుపడ్డాడంటే ఈయన లొంగిపోయినాక ఒక సంవత్సరానికి పిలిపించిండు. ఎందుకు వచ్చారు బయటకు? ఆయన పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచింది. 14 కేసులు పెట్టిరు అప్పుడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలం కొంతమంది ఆకర్షితులై చాలామంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కొంతమంది జనజీవనం వచ్చారు. మరి కొంతమంది అడవిలో ఉంటూ అమరులయ్యారు. ఆ విధంగా జనజీవన శ్రవంతులు కలిసిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వరికొప్పుల సత్తమ్మ అలియాస్ రజితక్క, జ్యోతక్క. అందరూ గ్రామాల్లో పరిస్థితి కోసం వెళ్తే ఆవిడ భర్త అడుగుజాడలో నడిచి అడవికి వెళ్ళారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేశారు, బయట తల దాచుకున్న తర్వాత సానుభూతి పరులాగుంటూ ఆమె ఏ విధంగా భర్తను కాపాడుకున్నారు, పోలీసులకి తన ఫోటో లేకుండా ఉన్నా దొరకకుండా ఏ విధంగా చేశారన్న విషయాన్ని ఆమె నడి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. గతంలో నల్గొండ, చౌటప్పల్ ఈ ప్రాంతం, సంఘం ఈ ప్రాంతం తీసుకుంటే వరికొప్పల సత్తమ్మ అలియాస్ జ్యోతక్క అంటే చాలామందికి పేరు విన్నారు కానీ మనిషి చూసేవారు కాదు. అప్పట్లో పోలీసులు కూడా చెప్పారు మీ ఫోటో కూడా దొరకని పరిస్థితులు ఉంటారని. మీరు ఎవరికైనా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్లోకి పోలీసులు వచ్చినా వాళ్ళ కంటికి కనబడకుండా బయటికి సేఫ్గా పంపించేవారట. అసలు అది ఎలా సాధ్యం? తర్వాత అప్పట్లో ఒక డిఎస్పీ గారి మీద అటాక్ జరగడం, ఆ విషయంతో పాటు మీ భర్తను కూడా మీరు ఒక దశలో పోలీసులు పట్టుకోవడానికి వస్తే ఎలా కాపాడారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వరికొప్పుల సత్తమ్మ అలియాస్ జ్యోతక్క కుటుంబ నేపథ్యం, అడవి బాట ఎందుకు పట్టాల్సింది చెప్పమ్మా. అందరూ కూడా సాధారణంగా భర్త వెళ్తుంటే అదే అడుగుజాడలు నడుస్తుంటారు, కానీ మీ భర్త వెళ్తుంది మంచి పని కోసం అప్పట్లో, కానీ అక్కడ పోలీసులు వస్తారు, వేధింపులు ఉంటాయనే విషయం తెలిసి చేశారా, లేదు దేనికైనా ఎదుర్కొందామని చెప్పి మీరు మీ భర్తకు సహకరించారా? దేనికైనా ఎదుర్కొందామని సహకరించను. ఎందుకంటే ఒక న్యాయంగా, ఒక ప్రజాసేవ కోసం ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఏంటంటే ప్రజాసేవ కోసం పోతుండు కాబట్టి దానికి నేను ఏమాత్రం అడ్డు చెప్పలే. ఆయనకు తోడుగా నిలబడ్డా, ఒక కుడిగుజంలాగా నిలిచిన. ఎందుకంటే న్యాయం కావలసిన న్యాయం అని అప్పుడు జరిగే అన్యాయాలకు అది కరెక్ట్ అనిపించింది నాకు. అప్పుడు జరిగే అన్యాయాలకు అంటే అప్పుడు ఒక భూస్వాములది, దొరలది పాలన, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు లెక్కలు చూసుకుంటే అది రైట్ అనిపించింది, కానీ తోడుగా నిలబడ్డా నేను. సరే, ఒక్కసారి అప్పుడు పరిస్థితి చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం, అప్పటి పరిస్థితి. అన్నతో మీకు ఎలా పరిచయం? ఎందుకంటే మీరు దళంలోకి వెళ్ళి కాకుండా ముందే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అటువైపు వెళ్ళారు. ఆయన ముందు పరిచయాలు ఉన్నాయి, కానీ మీ కుటుంబం పెళ్లి అయినాక పరిచయం అయింది. కాదు, మీ కుటుంబం గురించి చెప్పమ్మా. మా కుటుంబం గురించి అమ్మా నాన్న వాళ్ళు? అమ్మా నాన్న అంటే చాలా అంత ప్రేమగా నన్ను సాధిరు. అమ్మా నాన్న తుమ్మలూడడం, వాళ్ళు రావణపేట మండలం. అమ్మ వాళ్ళది. నాన్న అమ్మ ఏం చేస్తారు అప్పుడు? ఏదో వాళ్ళు వ్యవసాయం పని చేసుకునేది. 2 ముగ్గురు అన్నలు, ఒక అక్క. కానీ చాలా అల్లరి ముద్దుగా అంటే
అసలు ఈ పని అంటే ఏందో అనేది వాళ్ళకు తెలియకుండా నన్ను సాగిరు. ఉమ్. అసలు వ్యవసాయం పని అంటే తెలియదు, బురద పని అంటేనే తెలియదు నాకు. అట్లాంటి విధంగా నన్ను పెంచిరు. పెళ్ళైనాక ఇవన్నీ ఉమ్. అనుభవమైనాయి. చాలా అంటే ఎలా చాలా పరిచయం అయ్యారు మీకు? ఎవరు ఈ అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అప్పుడు ఏం చేసేవారు ఆయన? చదువుకుంటుండు, చదువు అయిపోయింది, ఉమ్. ఏం లేదు. కానీ ఇక్కడ వీళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి. కాదు, మరి ఏమని చెప్పి పెళ్లి చేసుకున్నారు మీరు? ఉద్యోగం చేస్తున్నారనా, ఉద్యోగం చదువుకుంటున్నారా? ఏం చేసుడు ఏం లేదు, చదువుకున్న చదువు అయిపోయింది, వస్తుంది జాబ్ వస్తున్న లెక్కల ఉమ్. వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళని ఆ, ఆ. అంతే. ఇక సరేలే, వ్యవసాయం కూడా పెళ్లి ఉంది. అయిన తర్వాత కాపురం ఎక్కడ పెట్టారు అప్పుడు? సంగమంలే సంఘంలో. సంగమంలో ఉన్నాం, అత్తమామ సమక్షంలోనే ఉన్నాం. వాళ్ళ సమక్షంలోనే ఉన్నాం కాబట్టి ఏదున్నా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగుజాడలనే మేము కొద్ది రోజులు నడిచినాం. కానీ ఈ ఆయన కూడా తల్లిదండ్రులకు చిన్ననే, నేను కూడా చిన్ననే. మంచిగా చదివిపిచ్చిర్రు, మంచిగా చేసిర్రు. అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకునేది ఆయనని. ఉమ్. 8 మంది వాళ్ళు, ఉమ్. మీరు 3 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. మీరు నలుగురు ఆ, మీ కుటుంబంలో? మా కుటుంబంలో మేము 5. వాళ్ళ ఆయన కుటుంబంలో 8 మంది. ఆయన చిన్న కొడుకు, నేను చిన్న బిడ్డని. ఉమ్. ఆ క్రమంలో ఏం జరిగింది అని అంటే పెళ్ళి అయిపోయింది, అంత బాగానే ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆయన చదువు కూడా అప్పటికి అయిపోయింది కాబట్టి అసలు ఇక్కడ ఏం జరిగింది కూడా తల్లిదండ్రులు కూడా తెలియదు. వాస్తవానికి వాళ్ళతో తిరిగేదైనా ఏదైనా తెలియదు. అలాంటప్పుడు పోతుండేది, వస్తుండేది, ఎప్పుడు పోయేదో ఎప్పుడు వచ్చేదో ఎక్కడ పోయేదో అన్న సంగతి నాకు కూడా విషయం తెలియకపోయేది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎక్కడ వెళ్తున్నావు, ఏమవుతుంది, ఎటు పోతున్నావు అన్న ఆలోచనలో దళాన్ని ఇంటికి తీసుకొచ్చేసిండు. ఇంటికే తీసుకొచ్చేసిండు. ఆహా, మీరు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని? ఆ, ఆ. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో పరిచయం చేయించిండు. ఎవరు వచ్చారు మా తలంలో అప్పుడు? అప్పుడు ఎంకన్న, మల్లన్న కమాండర్. అప్పుడు జయక్క అని, లక్ష్మక్క అని, గోపన్న అని వీళ్ళందరూ పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా మాట్లాడేది, చాలా మంచిగా ఉండేది. వాళ్ళు చెప్పేటివన్నీ న్యాయం అనిపించేది. అంటే మొదటిసారి దళం చూడగానే భయం అనిపించలేదు? ఏం లేదు, ఏమనిపించలే. వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు మనుషులమే కదా, అంతా ఒక్కటే కదా. వాళ్ళు చేసే పోరాటం కూడా న్యాయం అనిపించింది. ఏం తెలుసుకున్నాం ఆ పోరాటం అంటే? అప్పుడు ఎలా ఉండేది పోరాటము అని అంటే పరిస్థితులు? ఏ విధంగా ఉండేవి అప్పుడు? ఏ విధంగా ఉండేది? ఉరకట్న వేధింపులు ఉండేది. ఒకటి ఏంది అని అంటే మన దౌర్జన్యాలు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళదే అన్ని తీరులో ఉండేది. ఈ పేదరికాన్ని ఎవరు కూడా లెక్క చేయకపోయారు. సంఘంలో అంత దౌర్జన్యం ఉండేది? ఉండేది. సంఘంలో కూడా దౌర్జన్యాలు ఉండేది, అన్నీ ఉండేది, అన్ని రకాలుగా ఉండేది. అంటే బయటే పక్క ఊర్లో అంటే ఈయన తిరగ కూడా ఈయన దళంలో తిరిగినప్పుడు పక్క ఊర్లలో వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా కూడా వచ్చి నాకు వచ్చి చెప్పేవాళ్ళు. వాళ్ళు నేను పాటికి వివరించేవాడిని. వాళ్ళు పిలిపించుకుంటే నేను పోయేది, ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకి వివరించేది. నేను ఇట్లా జరుగుతుంది అనేది వివరించేది. వివరించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసి ఆ సమస్యని పరిష్కరించిన చాలా ఉన్నాయి. అంటే కాదమ్మా, దళం వచ్చి అన్నతో పాటు దళం తీసుకొచ్చారు. వాళ్ళు మీకు పరిస్థితులు చెప్పారా, లేదు బయట ఉన్న పరిస్థితులు అప్పటికే అవగాహన చేసుకున్నారు? అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం న్యాయం చేస్తున్నారు అనేది వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు చెప్పింది నాకు బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత ఈయన తిరిగేటప్పుడు కూడా బయట నుంచి వెళ్ళి వచ్చి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి, వరకట్న వేధింపులు ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి అని అంటే కొన్ని మొండి పంచాయతీలు కూడా, తెగని పంచాయతీలు కూడా చాలా ఉండే. అలాంటివి నేను వాళ్ళకి చెప్పేది, వాళ్ళు పరిష్కరించేది. అట్లాంటివి చాలా పరిష్కరించారు. సరే, చేసావు, బాగానే ఉందమ్మా. అప్పుడు అత్త మామ అడ్డుకోలేదా? ఏంటి వీళ్ళందరూ పంచాయతీ పెడుతున్నావు, ఇంట్లో తీసుకొచ్చావని? వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు భయపడేది పోలీసు వాళ్ళంటే. పోలీసు వాళ్ళంటే ఇక రాను రాను ఎట్లయిందంటే యుద్ధమే జరిగినట్టు అయింది. నువ్వు ఏందమ్మా మీ భర్త ఎక్కడ పోతుండు, ఏం చేస్తుంటే నాకు తెలుసు సార్. ఎప్పుడు తెలిసింది పోలీసులకి? వాళ్ళక 96లో తెలిసింది, 92లో తెలిసింది వాళ్ళకి. అంతవరకు దళం వస్తూ పోవడం, ఈయన వెళ్ళడం రావడం అంతే. 92 నుంచి వెళ్ళే పోలీసు వాళ్ళకి తెలిసింది. అంతవరకు వాళ్ళు మీ దగ్గర వచ్చేవారు. తెగని పంచాయతీలో చెప్పి పంచాయతీ సెటిల్ చేశానంటున్నావు కదా ఒకటమ్మా దళంతో. ఒకటి చెప్పు, బాగా తెగని పంచాయతీని. తెగని పంచాయతీ అని అంటే ఇక్కడ ఒలిగొండ మండలంలో ఒక రెడ్డి అమ్మాయి ఉండే. వాళ్ళు చాలాసార్లు వచ్చేది. ఆమె
నా భర్త నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుండు, ఇట్లా కొడుతుండు, తిడుతుండు, వేధిస్తుండు, చాలా నిర్బంధిస్తున్నారు, అత్తమామ కూడా చాలా బాధలు పెడుతుర్రు అనేది నాకు ఇంటికి వచ్చి నాకు చెప్పుకోనేది ఆమె. అంటే ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నేను దళానికి చెప్పేది, వాళ్ళని ఊర్లో వాళ్ళని కథ అని చెప్పేసి చెప్తే ఆ ఊరికి పోయి వాళ్ళ అత్తమామని వాళ్ళ భర్తని పిలిపించుకొని ఆ సమస్యను పరిష్కరించి ఆమెని పంపించే. ఆమెను చాలా వేధించారు, ఒక 8 సంవత్సరాలు వేధించారు. ఆ తర్వాత వీళ్ళు పోయి చెప్పినాక దాన్ని పరిష్కరించినాక ఇప్పుడు హాయిగా ఉంది ఆమె, పిల్లలు భర్తతోటి హాయిగా ఉంది, మంచిగా ఉంది. అట్లాంటివి చాలా పరిష్కరించారు దళం. అంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి అప్పుడు అన్యాయాలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా, అట్లాంటివి పరిష్కరించారు వాళ్ళు. సరే, దళం దోప్పుడు మరి మీరు ఎప్పుడు వెళ్ళారు దళం వైపు? దళం వైపు అంటే వాళ్ళు ఇక్కడ చాడ ముత్తిరెడ్డిగూడెం ఇవన్నీ ఇక్కడ చాడ ముత్తిరెడ్డిగూడెం ఇక్కడ దళం తిరుగుతుంది. నన్ను పిలిపించుకున్నారు, అక్కడికి పిలిపించుకున్నప్పుడు పోయేది 15 రోజులకోసారి, నెలకోసారి అట్లా పోయి దళాన్ని వాళ్ళే పిలిపించుకునేది. నేను పోయేది, వాళ్ళతోటి మాట్లాడేది, చేసేది, అక్కడ సమస్యలు ఎట్లా ఏం కథ అనేది అక్కడ తెలుసుకుని ఇక్కడ అన్నీ అక్కడ చెప్పేసేది. ఎందుకంటే పరిష్కరించేటి మొండి పంచాదులు అవి ఇవి ఉంటే పరిష్కరించేటే చెప్పేది, వాళ్ళు పరిష్కరించిపోయేది అంతే. ఇట్లా జరుగుతున్నప్పుడు